ప్రభావిత వర్గీకరణను వ్యతిరేకించండి. మోడీ ప్రభావిత వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు అప్రజాస్వామికం. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టును వ్యతిరేకించాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టును చంద్రబాబు నాయుడు దళితుల ఓట్లు ఒకే పార్టీకి పోతాయన్న దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజు ఏబిసిడి వర్గీకరణ చేశాడు రాజు కమిషన్ రిపోర్టు ప్రకారం. తర్వాత ఈ విషయంగా కూడా ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టేసింది. దీనిపైన సుప్రీంకోర్టుకు ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ పోతే 2004లో సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసే అధికారం లేదు. అది పార్లమెంటుకి మాత్రం ఉంది. అది కూడా ఎట్లా ఉంటుందంటే అన్ని రాష్ట్రాలు మొత్తంగా కూడా యునానిమస్గా తీర్మానం చేయాలి. తర్వాత 1/3 మెజారిటీ పార్లమెంట్ వచ్చినప్పుడు 341 ఆర్టికల్ మార్చడానికి వీలుందని చెప్పేసి రాజ్యాంగం చెప్తాను. దీన్నంతా పక్కన పెట్టేసి మరి చేసిన దానికి ఆ రోజు 2004లో 5 మంది జడ్జిలు తీర్పు ఇచ్చారు వర్గీకరించాలని. దీనిపైన మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ పోతే దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఈ ఆగస్టు 1న ఒక సుప్రీంకోర్టు అప్రజాస్వామికమైన రాజ్యాంగ వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నామంటే ప్రధాన కారణం ఉంది. ఇంకోటి ఏమంటే మోడీ ప్రభావిత జడ్జిమెంట్ ఇది. ఫిబ్రవరి నెలలో రిజర్వ్లో పెట్టే జడ్జిమెంటు ఆగస్టు 1 ఇచ్చారు. ఈ మధ్యకాలం ఏమైందండి? ఫిబ్రవరిలో రిజర్వ్ పెట్టిన జడ్జిమెంట్ను ఆగస్టులో మాత్రం ఎందుకు ఇవ్వాలా? మార్చిలో ఇవ్వకూడదా? ఇవ్వాలా వీళ్ళు? దీన్ని ఎన్నికల్లో ఓట్లు పోతాయని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతా కూడా ఆలోచన చేసి అట్లాగే పెట్టి ఆగస్టు 1న ఇష్యూ చేశారు. దీంట్లో ఏముంది? వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే ఉంది. అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కదా 341 ఆర్టికల్, 14, 16 ఆర్టికల్ వ్యతిరేకించే కదా. అందుకని మేము వ్యతిరేకిస్తున్నాం. మోడీ హైదరాబాద్ చెప్పాడు, నేను నీకు రిజర్వేషన్ చేస్తే ఏబిసిడి వర్గీకరణ చేస్తానని ఆ రోజు చెప్పాడు. ఈరోజు కుట్రపన్ని మొత్తంగా కూడా వర్గీకరణ చేయడానికి ప్రధాన కారణమైన మోడీ. అందుకనే మోడీ విధానాలను, ఇటు చంద్రబాబు విధానాలను, పవన్ కళ్యాణ్ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మాలలను తుంగలో తొక్కి మా జీవన విధానాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు మాదికి లేక హక్కులు మొత్తం మాలతో వచ్చేస్తారు. ఎక్కడండి మీకేమో హక్కున్నా? ఇవాళ అన్నింటిలోనే మీరు ముందుండారే. జడ్జెస్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ మీరు బడికి పోతా ఉంటే మీ అన్న మాలని అడ్డుపడ్డారా? ఏమిలా ఇవాళ కాస్ట్ హిందూస్ అనారోగ్య పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి వ్యతిరేకంగా మీరు ఉద్యమించారు, మేము కూడా ఉద్యమించాం వర్గీకరణ వద్దనేసి. మరి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చిరాగ్ పాశ్వాను, రామ్దాస్ అత్వాలా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మేము కూడా మాలమహాన్ తరఫున 9 మంది ఉన్నటువంటి జడ్జెస్ కోర్టుకు రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధపడ్డాము. మరి మాలను ఒకటే చెప్పేది, అప్రజాస్వామిక విధానాలు ఈ దేశంలో జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మాలను చైతన్యవంతంగా తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మన పోరాటం ప్రజాస్వామికమైనది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయం కోసం మనం ఉద్యమిద్దాం. మానవులు జరిగిన అన్యాయాన్ని ఇవాళ కోర్టు ద్వారా మళ్ళీ మనం పొందుదాము. ప్రజలను చైతన్యం చేయండి. ప్రతి మండలాల్లోన ఉద్యమాలు తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలా. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అనేసి చంద్రచూడు మోడీ చెప్పినట్టు చేశాడు తప్ప రాజ్యాంగపరంగా చేయలేదని చెప్పాం. ఎందుకంటే 7 మందిలో ఒక మేడం చెప్పేది స్పష్టంగా, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు 341 ఆర్టికల్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా నిన్న హిందూలో డీటెయిల్గా ఇచ్చారు. అమిత్ షా చెప్తాడు, బీజేపీ లీడర్ తెలంగాణ బీజేపీ మీరు ఆధారపడద్దండి, మన ఆఫీసు నుంచి అన్ని డాక్యుమెంట్లు పోయాయి, తర్వాతే మన జడ్జిమెంట్ వచ్చిందంటే ఇక్కడ ఎవరు కుట్ర చేస్తున్నారు? దళితులను 2గా చీల్చడానికి కుట్ర జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిద్దాం. ప్రజాస్వామ్యవాదులు, దళితులందరూ ఏకంగా ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిద్దాం. జై భీమ్, జై మాల.